నమస్తే అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్ అంటాను అనుకుంటున్నారా? పండగ సీజన్లో ఉన్నాం, సంక్రాంతిలో ఉన్నాం. నేను నా స్నేహితులందరి మధ్యలో ఉన్నాను. పండగ సంబరాలు మీకు వంటలతో పాటు ఇది కూడా రుచి చూపిద్దామని మన సాంప్రదాయాల వంటలతో పాటు మన సాంప్రదాయాన్ని నా స్నేహితులతోటి మీతో పంచుకుందామని ఈ కార్యక్రమంలో ముందుగా మేము సంక్రాంతి సంబరాలు చేయబోతున్నాం. నెల రోజుల నుంచి పల్లెల్లో సంక్రాంతికి సంబరాలు మొదలవుతాయి. అలాగే సంక్రాంతికి ముందు హరిదాసు రావటం, సందె గొబ్బమ్మలు పెట్టుకోవటం, తర్వాత పిల్లలకి భోగి పండుగ రోజు ప్రత్యేకంగా భోగి పళ్ళు పోయటం, పట్నాలలో అయితే గాలిపటాలు ఎగరేయడం, బొమ్మల కొలువులు పెట్టుకోవడం, పల్లెల్లో కోడి పందాలు అన్నీ మనకి తెలిసినవే. కాకపోతే ఒక్కసారి మన భారతీస్ కిచెన్ ద్వారా మన సాంప్రదాయాన్ని మరోసారి మీ అందరితో పంచుకుంటాను. రండి మరి. సుబ్బి గొబ్బమ్మ సుబ్బణ్ణిస్తావా, చామంతి పువ్వంటి చెల్లుల్నియవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియవే, అరటి పువ్వంటి అత్తనియవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియవే. సుబ్బి గొబ్బమ్మ సుబ్బణ్ణిస్తావా, చామంతి పువ్వంటి చెల్లుల్నిస్తావా, తామర పువ్వంటి తమ్ముణ్ణిస్తావా. చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు. చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు. పెద్దల దీవెనలెన్నో పూలై ప్రొద్దున పూజకు కాసిన పళ్ళే, తలతళలాడిపోతూ తలపై ఎన్నో దొల్లిపోతాయి. చిట్టి చిట్టి రేగి పళ్ళు, చిట్టి తలపై భోగి పళ్ళు, ఎర్ర ఎర్రని రేగి పళ్ళు, ఎంతో చక్కని భోగి పళ్ళు. భామలారహారతీయరే నీరజాక్షికి కోమళాంగికి, భామలారహారతీయరే ముత్యాల హారతి ముదముతో ఏతరే, ముత్యాల హారతి ముదముతో ఏతరే, ముదిత సీతకు హారతీయరే, భామలార హారతీయరే. రతనాల హారతి రమణులు ఏతరే, రతనాల హారతి రమణులు ఏతరే, రమణి సీతకు హారతీయరే, భామలార హారతీయరే. చూశారు కదండి, స్నేహితులతో బంధువులతో మా ఇల్లంతా నిండిపోయింది. పండగ వాతావరణంలో ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మన కిచెన్ స్పెషల్ పొంగల్. స్పెషల్గా పొంగలే చేద్దామండి. కట్ పొంగలి, ఉప్పు పొంగలి, పెసర పొంగలి అంటారు. ఆ పొంగల్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి మరి. ఉప్పు పొంగల్కి కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉంచుకున్న బియ్యం 1 కప్పు, అరకప్పు నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, మిరియాలు 1 చెంచా, పోపు గింజలు, నెయ్యి, కరివేపాకు, ఇంగువ, పసుపు మరియు ఉప్పు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో పెసరపప్పు అరకప్పు తీసుకుని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి రెడీగా ఉన్న పెసరపప్పు ఇది. ఈ పెసరపప్పు బదులు పొట్టున్న పెసరపప్పు కానీ పెసలు కానీ తీసుకోవచ్చు. మీరు పెసలతో ఇది వండుదాం అనుకుంటే 1 గంట ముందు నానబెడితే మనకి కుకింగ్ టైం ఎక్కువ పట్టదు. కాబట్టి ముందుగా పెసరపప్పు కుక్కర్లో వేసుకుందాం. తర్వాత 1 పూర్తి కప్పు బియ్యం, నానబెట్టిన బియ్యం, పూర్తి కప్పు 1 అరగంట నానబెట్టిన
కడిగి శుభ్రపరిచిన బియ్యం, ఈ పెసరపప్పు బియ్యం కుక్కర్లో వేసి వీటికి కుక్కర్ కొలత ఇవి 2 కప్పులు ఇంచుమించు కాబట్టి 4 కప్పులు నీళ్లు. భోగి రోజు తప్పనిసరిగా పొంగలి వండుతారు. కట్ పొంగలి అంటారు, దీన్నే ఉప్పు పొంగలి అంటారు. అలాగే మన దేవాలయాల్లో మనకి ధనుర్మాసంలో పొంగలి నైవేద్యంగా కూడా ఇస్తారు. ఇది చాలా ఈజీగా వండే వంటకమే కాదు, ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని కుకింగ్ టైం కూడా ఒక 20 మినిట్స్లో మనకు అయిపోతుంది. సో ముందుగా మనం కుక్కర్ ఆన్ చేసి మనం పప్పు బియ్యం కడిగి పెట్టేసాం. ఇప్పుడు 3 విజిల్స్ రాగానే దీన్ని ఆఫ్ చేద్దాం. తర్వాత ఏం చేయాలో కుక్కర్ విజిల్ అయ్యాక చెప్తాను. చూసారు కదండి, 4 విజిల్స్ వచ్చిన వెంటనే నేను కుక్కర్ ఆఫ్ చేశాను. ఒక 10 మినిట్స్ చల్లారనిచ్చాను. చూద్దాం కుక్కర్ మూత ఓపెన్ అవుతుందేమో. సో కూల్ అయిపోయింది. సో మనకి కుక్కర్ మూత ఓపెన్ అయింది. 3 to 4 విజిల్స్లో ఇది ఈజీగా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మనకి పప్పు బియ్యం కలిపిన మన పొంగలికి రైస్ రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉండగానే మనం ఇందులో ఇంగువ పొడి జల్లాలి. దీని తర్వాత కొద్దిగా ఒక 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి దీన్ని మరొకసారి పూర్తిగా కలుపుకుంటే ఈ కట్ పొంగల్లోని ఇంగువ పూర్తిగా ప్రతి మెతుక్కి అంటుకుని చాలా మంచి సువాసనతోటి రెడీగా ఉంటుంది మనకి. సో ఆ విధంగానే ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. సో ఇలా ఒక్కసారి మనం పప్పు బియ్యం, మన ఉప్పు, పసుపు, ఇంగువ కలుపుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి అతి ముఖ్యంగా మనం వేసే పోపు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనం దీన్ని పోపు వేసిన తర్వాత రుచి చూద్దాం. సో బాణాలు పెట్టుకుందాం. ప్రిఫరబ్లీ ఎప్పుడైనా పొంగలి ప్రసాదం అంటే మనం నేతితోటే వండుతాము. నెయ్యి కానీ బటర్ కానీ యూస్ చేస్తే దీని టేస్ట్ రెట్టింపు అవుతుంది. సో మన ఇంట్లో కాచిన కమ్మని నెయ్యి రెడీగా ఉంది. సో 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి మనం తీసుకుని పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన అల్లం ముక్క, ఈ 2 రెడీగా ఉంచుకోవాలి. మొదటగా పూర్తిగా వేగితే పచ్చిమిరప కారం ఉండదు కాబట్టి పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాము. దాని తర్వాత మినపప్పు వేగడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మినపప్పు, మనం పోపు గింజలు అన్నాం, అందులో మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు మనం 3 కలిపి రెడీగా ఉంచుకున్నాం. ముందుగా మినపప్పు కొద్దిగా వేగుతుండగా జీలకర్ర, ఆవాలు. కట్ పొంగల్లో మరో ముఖ్యమైన పదార్థం ఏంటంటే మనం మిరియాలు వేస్తామండి. ఒకటి చలికాలంలో మిరియాలు తినాలంటారు, పైగా ప్రసాదంలో ఈ ఇంగువ మిరియాలు కలిపిన పొంగలి చాలా రుచిగా ఉంటుంది. ఇంగు గింజ పంటి కింద పడాలంటే నేతిలో వేగాల్సిందే. సో మనకి ఆల్మోస్ట్ ఒక 1/2 స్పూన్ పరిమాణం మిరియాలు. దీని తర్వాత కొద్దిగా ఒక 10 అల్లం ముక్కలు. మనం అనుకున్న అరకప్పు బియ్యానికి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. తర్వాత చివరిగా మనం చిటపట్లాడే కరివేపాకు యాడ్ చేద్దాం. ముందుగా పోపును వేయించుకుందాం. సో పోపులో కూడా మరికొద్దిగా నేతిలో వేగిన ఇంగు ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది కాబట్టి మరికొద్దిగా ఇంగువను కూడా నేను జోడిస్తున్నాను. సో ఎండుమిరపకాయకి కూడా వేగటానికి ఎక్కువ టైం పట్టదు. సో లాస్ట్లో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకుని మనం కమ్మటి పోపు వాసన వచ్చే ముందు మనం కరివేపాకు వేసి అప్పుడు మనం ఈ పప్పు బియ్యం పొంగల్లో కలిపేసుకుందాం. మన పోపు ఆల్మోస్ట్ వేగిపోయిందండి. చక్కగా ఎండుమిరపకాయలు కలర్ మారాయి. మినప్పప్పు కూడా దోరగా మనకి మరూన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు వేసుకుందాం.
సో అతి తక్కువ వేడిలో వేగిపోతుంది కాబట్టి మనం కరివేపాకు వేసేసాం. కరివేపాకు వేసిన తర్వాత మన పొంగలిలో పోపు వేసి, ఇప్పుడు మనం పోపు కోసం పెట్టుకున్న మిగిలిన నేతిని కొద్దిగా పైనుంచి వేసి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. మీకు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎక్కువ అనిపిస్తే, అంటే ఆయిల్తో కూడా మనం పోపు పెట్టుకోవచ్చు, మనం నేతితోటే ప్రిఫర్ చేస్తున్నాం. మీరు ఇందులో మొత్తంగా వేయాలి అనుకోకుండా ఉంటే ఎవరికి వారికి సర్వింగ్లో ఒక స్పూను నేతిని జోడించి సర్వ్ చేయండి. ఇది వేడిగా చాలా బాగుంటుంది. సో ఇది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసి మీకు ప్రజెంట్ చేస్తాను. మంచి ఇంగు వాసనతోటి నోరూరించే మన కట్ పొంగలి, ఉప్పు పొంగలి రెడీ అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. అందరికీ ప్రసాదం పంచిపెట్టడానికి వెళ్తున్నాను. సో మీకు ఈ రెసిపీ బాగుంది కదండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా కమ్మగా ఉండే మన కట్ పొంగలి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి నా ఫ్రెండ్స్ అందరూ రెడీగా ఉన్నారు, నేను ప్రసాదం పంచడానికి వెళ్తున్నాను. సో చూసారు కదండి పండగ వాతావరణం. మకర సంక్రాంతి రోజున పసుపు కుంకాలు పంచిపెట్టుకునే సాంప్రదాయం కూడా ఉంది. అలాగే మన గొబ్బి పాటలు ఆడాం. సో తాంబూలాలు ఇచ్చుకుని నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎంజాయ్ చేసి మళ్ళీ మీ ముందు ఉంటాను భారతీస్ కిచెన్లో. అంతవరకు సెలవు, నమస్తే. అందరికీ పండగ శుభాకాంక్షలు.